సుప్రీంకోర్టులో కవితకి షాక్ తగిలింది. అక్రమ అరెస్ట్ సంబంధించి పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో అక్రమ అరెస్ట్ విషయంలో ఈడీ పిటిషన్కి సంబంధించి అయితే కవిత వేసిన పిటిషన్కి వివరణ ఇవ్వాలంటూ 6 వారాలు గడువిచ్చింది ఈడీ అధికారులకి. అయితే మరోవైపు బెయిల్కి సంబంధించి మూవ్ చేసిన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా చాలా స్పష్టంగా తెలిపిన అంశం ఏంటంటే ట్రయల్ కోర్టులోనే పరీక్షించుకోవాలి, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకి వెళ్ళాలని తిరిగి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని చెప్పి ఆశించినప్పటికీ సుప్రీంకోర్టులో చుక్కెదరని చెప్పాలి. కవిత విషయంలో ఒకటి బెయిల్కి సంబంధించి తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించడం ఒక ఎత్తు అయితే, మరో విషయంలో అక్రమ అరెస్ట్ సంబంధించి కూడా ఈడీ అధికారులని 6 వారాల్లోగా అంటే సుమారుగా మే 20 తారీఖు వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. 6 వారాలు అంటే సో 6 వారాల్లోగా ఈ పిటిషన్కి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఈడీ అధికారులను ఆదేశించింది. సో ఓవరాల్గా కవితకు సంబంధించి కొంత షాకింగ్ విషయం అని చెప్పాలి. సో ప్రస్తుతం కవితకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఈరోజు 22వ తేదీ సుమారుగా రేపటికల్లా ఈ విచారణ ముగిసే తన కస్టడీకి సంబంధించి ముగిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి కస్టడీ మరింత పొడిగించే అవకాశంలో కూడా ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో సుప్రీంకోర్టులో కొంత ఊరట లభిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్తే ఇటు అక్రమ అరెస్ట్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఆ తర్వాత కొంత బెయిల్కి సంబంధించిన అంశం కావచ్చు, ఊరట లభిస్తున్నట్టు కూడా కవిత తరపు న్యాయవాదులు కపిల్ సిబల్ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేకపోయాయి. కేవలం అక్కడ ఈడీ అధికారులు మాత్రం ఇక్కడ సుప్రీంకోర్టు అయితే కొంత ఆదేశాలు జారీ చేసింది. డెఫినెట్గా ఈ పిటిషన్ సంబంధించి కొంత వివరణ ఇవ్వాలంటూ కూడా 6 వారాల్లోగా ఈ వివరణ ఇవ్వాలంటూ కోరింది. మరోవైపు ఇక బెయిల్కి సంబంధించిన అంశం మీరు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా ఆదేశించింది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ లక్ష్మణ్ జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. లక్ష్మణ్ గారు వినపడుతుంది? వినపడుతుంది. ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టులో అక్రమ అరెస్ట్ సంబంధించి ఈడీ అధికారులు ఆదేశించినప్పటికీ బెయిల్ విషయానికి వస్తే కవితకు చుక్కెదురని చెప్పాలి, ట్రయల్ కోర్టులోనే మీరు తేల్చుకోవాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సో ఎట్లా ఉండబోతుంది సిచ్యువేషన్? అంటే ఇక్కడ ఒకసారి సిఆర్పిసిలో కొంత ప్రొవిజన్ ఉంటుందండి. అంటే ఇక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఇంతకు ముందు కవిత గారు అప్రోచ్ అయ్యి ఉన్నారు కాబట్టి, సుప్రీంకోర్టులో కవిత చేసిన పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అక్కడ బెయిల్ మూవ్ చేసి బెయిల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రాపర్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే ఇది కస్టడీ పిటిషన్ ని ఈడీ అధికారులు కస్టడీ పిటిషన్ 7 days ఆల్రెడీ రేపటి వరకు పెండింగ్ ఉంది కాబట్టి ఆ పెండింగ్ ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు కాదు ఈడీ కోర్టు కూడా ఎప్పుడైతే కస్టడీ పిటిషన్ పెండింగ్. లక్ష్మణ్ గారు ఒక నిమిషం. ఇక్కడ ఈ తీర్పుకు సంబంధించి పెద్ద ఎత్తున 2 అంశాలు, ఒకటి కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన అంశం కావచ్చు, ఆ తీర్పు విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున కొంత ఢిల్లీలో ఆందోళన వాతావరణం కనిపిస్తుంది. ఒకసారి ఢిల్లీ నుంచి ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, ఎటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ఇక్కడ 2 విషయాలు చాలా కీలకంగా ఈడీలో, ఒకటి సుప్రీంలో కవిత పిటిషన్ విచారణకు రావడం కావచ్చు, ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన అంశం కావచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఢిల్లీ వ్యాప్తంగా కొంత ఆందోళన రేపొత్తిన సంతరిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా కొనసాగించాలని చెప్పేసి అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు మనం చూసినట్టుగైతే ఐటీఓలో ఉన్నాము. ఐటీఓలో ఇక్కడ అంటే రోజవెన్ని కోర్టుకి దగ్గరలోనే ఉన్నాం మనం. రోజవెన్ని కోర్టుకి దగ్గరలోనే ఈ ఆందోళన జరుగుతుంది. రోజవెన్ని కోర్టుకి వెళ్ళకుండా చూసినట్టుగైతే టోటల్ గా పోలీసులు మహిళని అరెస్ట్ చేయడం జరిగింది. మహిళని అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర ఇప్పుడు కాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టే నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకారులందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు చుట్టూ మొత్తం కూడా చాలా ఆందోళనకారులు మొత్తం కూడా మోహరించారు. పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు కూడా. సో మరోవైపు ఇప్పటికే ఈడీ అధికారులు కొంత కొత్త ఆలోచనలో ఉన్నారు. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ఈడీ ఏదైతే లిక్కర్ స్కామ్ విచారణ కొనసాగుతుంది, ఇంట్లో కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులే కాకుండా పూర్తి పార్టీని సైతం ఇదే అంశంలో పూర్తిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ లైవ్ ద్వారా రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్టుగైతే ఈ రోజు కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించినది గట్టి షాక్ జరిగింది. మరి లిక్కర్ స్కామ్ కేసులో ఆమెకు ట్రయల్ కోర్ట్ ని అప్రోచ్ అవ్వాలని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన షాక్ నేపథ్యంలో ఆమె ట్రయల్ కోర్ట్ ని అప్రోచ్ కావాల్సి ట్రయల్ కోర్ట్ నిర్ణయం తీసుకుంటుంది. మరి 6 వారాల క్యాన్సర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్ గా ఇక్కడ ఆందోళన చెలరేగుతున్నాయి మనం చూస్తున్నాము. ఇక్కడ ఆందోళన చెలరేగుతున్నాయి.
రౌస్ అవెన్యూ కోర్టులో చాలా పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం నెలకొంది. చాలా వరకు ఆందోళనకారులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం సంగతి చూసాం. ప్రస్తుతం ఆయనకి కాస్త వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. వైద్య పరీక్షల తదనంతరం మధ్యాహ్నం 2 గంటలకల్లా రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 10 రోజుల పాటుగా కస్టడీ కూడా కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకారులు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ముర్దాబాద్ మోడీ అంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని అరెస్ట్ చేసిన ఒకసారి बीजेपी फिर भी कह रही है 400 पार होने वाले डर है। 400 पार नहीं हवा निकली है बीजेपी की, अपनी उसमें कील ठोक ली बीजेपी ने, और बीजेपी 40 पार नहीं होगी देश में। प्रदर्शन कहीं नहीं करने दिया जा पूरे तरीके ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పూర్తిగా పార్టీనే నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నం జరగబోతున్నట్టు కూడా కొంత సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా తమ ముఖ్యమంత్రిని రాజకీయ కోణంలో అరెస్ట్ చేయడమే కాకుండా పార్టీని పూర్తిగా కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఆందోళన కాస్త రౌస్ అవెన్యూ కోర్టు చుట్టూ కూడా ప్రస్తుతం మనం ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఆ తోపులాట చూస్తున్నాం. ఒక్కసారి మా ప్రతినిధి ఆర్కే మాట్లాడుతున్నారు, విందాం ఏం మాట్లాడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్ట్ తీసుకెళ్తున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు దేశ రాజధాని ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో రోజ్ అవెన్యూ కోర్టుకి సమీపంలోనే ఇది జరుగుతుంది. రోజ్ అవెన్యూ కోర్టు సమీపంలో ఈ జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ राजनीति बदलने आए हैं, देश की राजनीति बदल के रहेंगे। लगाओ इसको ठीक करे यार। ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అలాగే అవసరమైతే వాటర్ క్యానన్లు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసులు దేశవ్యాప్తంగా కూడా బాబు అరే కార్ అక్కడ పెట్టమన్నా కదా. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో మరి కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని లిక్కర్ మద్యం సంబంధించిన కుంభకోణంలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఏకంగా ఈడీ అధికారులు కొంత ప్రచారం ఉన్నటువంటి వార్త కనుక మనం పరిశీలిస్తే ఈడీ అధికారులు పూర్తిగా పార్టీనే నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నం కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ప్రస్తుతం ఢిల్లీ మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొని సుమారుగా కొన్ని వేల సంఖ్యలో పోలీసు అధికారులు అక్కడ మోహరించారు. సో పోలీసులు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగుతూనే ఉంది. ఇక ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ పోలీసులకు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా వాటర్ మరియు టియర్ గ్యాస్ కూడా ప్రయోగిస్తాం, ఆందోళన విరమించకుంటే అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక హై టెన్షన్ వాతావరణం నడుమ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతుంది. ఈ అధికారులు సుమారుగా 10 రోజుల పాటు కస్టడీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో మరి 10 రోజుల కస్టడీని, ఆ తర్వాత అరెస్ట్ ని కూడా ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ మోహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతటువంటి అదితి శర్మను కూడా ప్రస్తుతం పోలీసులు లాక్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు మీరు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులను చాలా పెద్ద ఎత్తున పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
సో చాలా యుద్ధ వాతావరణం, హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ హై టెన్షన్ నడుమ మధ్యాహ్నం 2 గంటల కల్లా రౌస్ అవెన్యూ కోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టబోతున్నారు. 10 రోజుల పాటుగా ఈడీ కస్టడీ కోరబోతుంది ఆమ్ ఆద్మీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ని. సో మొత్తం ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తప్ప మిగిలిన అందరికీ కూడా అరెస్ట్ చేసి విచారించింది కోర్టు. కొంతమందికి జైలు శిక్ష సైతం ప్రస్తుతం కొనసాగిస్తోంది. ఇక కవితకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రేపటితో కస్టడీ ముగియబోతోంది. సో ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశం కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికైతే రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు మీరు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. హై టెన్షన్ వాతావరణం మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా కాస్త గందరగోళ వాతావరణానికి ఆందోళన తెరదీశారు. సో ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా ఇక్కడ నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నం ఉన్నట్టుగా ఆ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇక తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని రాజకీయాల్లో భాగంగానే ఇక్కడ అరెస్ట్ చేశారంటూ కూడా బీజేపీ ముర్దాబాద్, మోడీ ముర్దాబాద్ అంటూ కూడా మాట్లాడుతూ ప్రయత్నం చేస్తున్నారు. ఇక పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తిగా పార్టీని కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతగా ఉన్నటువంటి మహిళలు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి కార్యకర్తలు కూడా చెప్తున్నారు. చాలా మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి టోటల్ గా ఢిల్లీ మొత్తంగా కూడా చూడగలిగితే 144 సెక్షన్ విధించారు. ఢిల్లీలో ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొంది. టోటల్ గా వెహికల్స్ అన్నిటినీ రాకోకుండా అన్ని రూట్లు కూడా బంద్ చేస్తున్నారు. మరి రోజ్ అవెన్యూ కోర్టుకి వెళ్లే దారులన్నింటినీ కూడా మూసేశారు. రోజ్ అవెన్యూ కోర్టుకి అరవింద్ కేజ్రీవాల్ మరి కొద్ది సేపట్లో తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. మరి ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఆపేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. केजरीवाल को हल्के में लिया था, पूरी कांग्रेस साफ हो गई थी। आज वो लक्षण दिखाई दे रहे हैं। సో చాలా పెద్ద ఎత్తున రౌస్ అవెన్యూ కోర్టు చుట్టూ కూడా ఇక ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లైవ్ కెమెరా 1 లో అక్కడ అరెస్ట్ సంబంధించి ఆందోళనకారులు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతను అతిశిని కూడా అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు. చాలా పెద్ద ఎత్తున రౌస్ అవెన్యూ కోర్టు సమీప ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ని సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో మధ్యాహ్నం కల్లా రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టి సుమారుగా 10 రోజుల పాటుగా కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా తమ పార్టీని రాజకీయంగా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని రాజకీయ కోణంలోనే అరెస్ట్ చేశారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చాలా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. పోలీసులు ఆందోళనకారుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట కూడా కొనసాగుతుంది. సుమారుగా ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో అక్కడ అధికారులు ఆ పోలీస్ బలగాలు మోహరించాయి. అదే సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకారులు కూడా చేరుకున్నారు. తమ నాయకుడిని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి ఈడీ అధికారులు కస్టడీ తీసుకునే అవకాశం నేపథ్యంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా పూర్తిగా పార్టీనే సైతం ఆమ్ ఆద్మీ పార్టీని సైతం నిందితుల జాబితాలో हमारे मंत्री, हमारे एमएलए, हमारे कार्यकर्ता आते रहेंगे, इनकी जेलें भर देंगे, हमारे कार्यकर्ता खत्म नहीं होंगे। हम इनके जबर जुल्म के साथ लड़ेंगे, सिद्दत के साथ। अरविंद केजरीवाल को अरेस्ट कर सकते हैं, उसकी सोच को अरेस्ट नहीं कर सकते। ये काफिला कभी खत्म नहीं होने जा रहा है। पंजाब में आप लोग कैसे प्रोटेस्ट कर रहे हैं? करोड़ों लोग, लाखों
लाखों लोग सड़कों के ऊपर आए, जाके मोहाली का दृश्य देखो, जहाँ पे इन्होंने गुंडागर्दी फैला रखी है, जो एक्सटॉर्शनिस्ट है, यहाँ पे गुंडागर्दी कर रखे, दफा 157 लगा रखी है। अब जाके मोहाली का माहौल देखो, पंजाब में इस वेले पूरे माहौल में जो लाखों लोग सड़कों के ऊपर है, अभी यहाँ पे तो दफा 157 लगा देंगे, तो नहीं बढ़ने देंगे। कार्रवाई हो रही है डॉक्टर साहब, क्यों आशंका है आपको? इस लड़ाई में एक तरफ ప్రజెంట్ విజువల్స్ చూడొచ్చు మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత అతీష్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. సో మరి కాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత వాదనలు ఉన్న తర్వాత 10 రోజుల పాటు కస్టడీ కూడా కోరే అవకాశం కనబడుతోంది. సో ఈ కేసులోని వల్ల మరికొంతమంది అయితే ఇప్పటికే విచారణలో ఉన్నారు. కవితకు సంబంధించి కావచ్చు, తర్వాత మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. అయితే కవితతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారించే అవకాశం కూడా ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉంది. రౌస్ అవెన్యూ కోర్టు సమీపంలో చాలా వరకు ఆందోళనకారులు కూడా అక్కడికి మోహరించారు. పోలీసు బలగాలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనకారుల మధ్య తోపులాట కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ ఆర్టీసీ కింద విజువల్స్ చూడొచ్చు మీరు. అతీషి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతగా ఉన్న అతీషిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మొత్తం కూడా కాస్త టెన్షన్, హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే అక్కడ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. రౌస్ అవెన్యూ కోర్టు చుట్టూ మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మోహరించి ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిని రాజకీయాల్లో భాగంగా అరెస్ట్ చేశారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా మోదీ ముర్దాబాద్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ రామకృష్ణ, సో అప్డేట్స్ ఏంటి? ఎటువంటి వాతావరణం కొనసాగుతుంది? సో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారు? అసలు పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది అక్కడ? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో భాగంగానే రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకురాబోతున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఆందోళన అయితే జరుగుతుంది. కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు. ఈ ఆందోళన చేస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్ తరలిస్తున్న దాదాపుగా 100 బస్సులను ఇక్కడ పెట్టారు. 100 బస్సుల్లో వీళ్ళని ఇక్కడ తరలించేందుకు దాదాపుగా 100 బస్సులు రెడీ చేశారు. భారీగా లక్షల సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులకు చాలా పెద్ద ప్రయాసంగా మారింది. ఇక్కడి నుంచి వీళ్ళని తరలించడం, భారీ ఆందోళన. అరవింద్ కేజ్రీవాల్ ని విడుదల చేయాలి జైలు నుంచి, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటూ ఆందోళన చేస్తున్నారు. కార్యకర్తలంతా అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాల మధ్యనే పోలీసులు లాఠీ చార్జీ కూడా చేసి మరి వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇక ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించింది. ఇది అవినీతికి పాల్పడిన వ్యక్తులు జైలుకు వెళ్లాల్సిందేనంటూ కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా పేర్కొన్నారు. మరి మరోవైపు ఆప్ మాత్రం ఈ అంశానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. మరి ఏది ఏమైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ని మరికొద్ది సేపట్లోనే రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకురాబోతున్నారు. రోజ్ అవెన్యూ కోర్టుకి తీసుకొస్తున్నారు. మరి రోజ్ అవెన్యూ కోర్టు ఆయన్ని ప్రొడ్యూస్ చేసి ఈడీ తన కస్టడీకి తీసుకునేందుకు విస్తృత ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఇందులో భాగంగానే ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని రోజ్ అవెన్యూ కోర్టుకి హాజరుపరిచేందుకు స్ట్రాంగ్ రిమాండ్ రిపోర్ట్ ని తయారు చేస్తుంది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయనకి బెయిల్ కూడా రాకుండా ఉండే విధంగా స్ట్రాంగ్ రిమాండ్ రిపోర్ట్ ని తయారు చేస్తుంది. మరి ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దు, సిబిఐ ఈడీ విచారణ చేయాల్సి ఉంది అని చెప్పేసి కూడా ఈడీ పేర్కొంది. మరి కొద్దిసేపట్లోనే రిమాండ్ రిపోర్టు పూర్తయిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ని రోజ్ అవెన్యూ కోర్టుకి తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆప్కు సంబంధించినటువంటి కీలకమైన నేతలను కూడా హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. రామకృష్ణ, ఏ సమయానికల్లా రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది? కేజ్రీవాల్ ని మధ్యాహ్నం 1 గంట తర్వాత కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 1 గంట 2 గంటల మధ్యలో కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరిన్ని డాక్యుమెంట్స్ తయారు చేయాలి, కేజ్రీవాల్ కి బెయిల్ దొరకకుండా ఉండే విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పుడు స్ట్రాంగ్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం రోజ్ అవెన్యూ కోర్టు దగ్గరలోనే ఉన్నాము.
సభకు ఇక్కడ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కోర్టుకు వెళ్ళేటువంటి దారులన్నింటినీ మూసేశారు. కోర్టుకు వెళ్లకుండా కార్యకర్తలు అదుపులోకి పెడుతున్నారు. భారీగా వేల సంఖ్యలో పోలీసు బలగాలు రంగంలో కార్యకర్తలు కార్యకర్తలందరూ కూడా లోపలికి పోలీసులు లోపలికి ఇస్తున్నారు. బస్సుల్లో తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తున్నారు. మరి దీంతో పాటు ఇక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ కార్యకర్తలు మెట్రో రైళ్లలో బస్సుల్లో భారీగా ప్రాంతానికి చేరుకున్నారు. రోజువెల్లి కోర్టుకు మరికొంతమంది తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాతే అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టుకు తీసుకెళ్తారని సమాచారం ఉంటుంది. మొత్తంగా కూడా కోర్టులో కూడా కంట్రోల్ చేయాల్సింది. మొత్తంగా కూడా కోర్టు ఈ కార్యకర్తల ఆందోళన కంట్రోల్ చేసిన తర్వాత మరి కాసేపట్లో మధ్యాహ్నం కల్లా రౌసవన్యూ కోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 10 రోజుల పాటు కూడా కస్టడీ కోరుతున్నారు ఈడీ అధికారులు. సో చాలా పెద్ద ఎత్తున అక్కడికి ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా వచ్చి అక్కడ ఆందోళన చేపడుతున్నారు. రౌసవన్యూ కోర్టు చుట్టూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నాయకులు మొత్తం కూడా మోహరించి ఉన్నారు. సుమారుగా పోలీసు అధికారులు సైతం 100 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు సుమారుగా 100 బస్సులు అక్కడ మోహరించినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. సో ప్రస్తుతానికైతే కొంత అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. చాలా వరకు యుద్ధ వాతావరణం కనుక కల్పిస్తోంది. చాలా మంది పోలీసు అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య తోపులాట కొనసాగుతూనే ఉంది. తమ నాయకుడిని రాజకీయాల్లో భాగంగా అక్రమ అరెస్ట్ చేశారంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నినదిస్తూ ఉన్నారు. మోదీ ముర్దాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. రాజకీయాల్లో భాగంగా తమను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ హైలైట్ ఏంటంటే పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీని సైతం నిందితుల జాబితాలో చేర్చే ప్రయత్నం కొనసాగుతున్నట్టుగా ఈడీ అధికారుల నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో దాని గురించి కొంచెం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరింతగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రౌసవన్యూ కోర్టు మొత్తం కూడా కొంత యుద్ధ వాతావరణం కల్పిస్తోంది. కొన్ని వేల సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ మోహరించారు. తమ నాయకుని అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ తమ నాయకుని అరెస్ట్ ఖండిస్తూ పాటుగా అక్రమ అరెస్ట్ అంటూ కూడా వాళ్ళు నినాదిస్తున్నారు. బీజేపీ రాజకీయాల్లో భాగంగానే పూర్తిగా దీన్ని చేస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న కేంద్ర మంత్రులు సైతం అవినీతి పనులు ఎప్పటికైనా అరెస్ట్ తప్పదంటూ కూడా ట్వీట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఒక ఢిల్లీ మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఏకంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడంతో ఆందోళనకారులు కావచ్చు, కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తోంది. కోర్టు పరిసరాలు మొత్తం కూడా ఆమ్ ఆద్మీ నాయకులతోని వాళ్ళ నినాదాలతోని కిక్కిరిసిపోయింది. సో అదే స్థాయిలో పోలీసు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 100 బస్సుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి ఎటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. కోర్టులో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కస్టడీ కోరుతున్న ఈడీకి సంబంధించి ఎటువంటి అంశం తెర మీదకి రాబోతుంది. సో అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాది ఎటువంటి వాదన వినిపించబోతున్నారు మాత్రం చూడాల్సి ఉంది. సో ఈ సమయం మొత్తం కూడా సుమారుగా మధ్యాహ్నం 1 గంట తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ రౌసవన్యూ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తదనంతరం దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కొంత యుద్ధ వాతావరణం కల్పిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందని.